ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. కానీ నిజం చెప్పాలంటే అదొక సైన్స్లా కాకుండా కాస్త గందరగోళంగా ఉండే ఒక ఆటలా అనిపిస్తోంది కదా. సరే, ఈరోజు మనం ఆ కన్ఫ్యూజన్ అంతటినీ పక్కన పెట్టి దీనికి ఒక ఆర్డర్ తీసుకొద్దాం. ఈ నంబర్ చూడండి, 1600. ఇవి ఏఆర్ఎక్స్లో కేవలం ప్రాంప్టింగ్ గురించి పబ్లిష్ అయిన అకాడమిక్ పేపర్లు. అంటే ఆలోచించండి, ఇంత ఇన్ఫర్మేషన్ను చదివి అర్థం చేసుకోవడం ఎంత కష్టమో. అదికాక షార్ట్స్, చైన్స్, ట్రీస్ అని రకరకాల టెక్నిక్స్. ఇన్ని పేర్లు వింటే కన్ఫ్యూజ్ అవ్వడం చాలా కామన్. సో అసలు పాయింట్ ఏంటంటే, ఇంత కాంప్లెక్స్గా ఉన్న ఫీల్డ్లో మనం క్లారిటీతో ఎలా ముందుకు వెళ్ళాలి? సరే, ఈ చిక్కుముడిని విప్పడానికి మనం ఏం చేయబోతున్నామంటే, ముందుగా ఈ కన్ఫ్యూజన్ ఎందుకుందో చూద్దాం. ఆ తర్వాత దారి కనుక్కోవడానికి ఒక మ్యాప్ను చూద్దాం. ఏ టెక్నిక్స్ నిజంగా వర్క్ అవుతాయో తెలుసుకుందాం. ఇందులో ఉన్న ప్రమాదాల గురించి మాట్లాడదాం. ఇంకా ఫైనల్గా ఈ స్కిల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో చూద్దాం. మొదటగా ఈ చిక్కుముడి ఏంటో చూద్దాం. కొంతకాలం క్రితం ప్రాంప్ట్ ఇంజనీర్ అంటే అదేదో భలే పెద్ద జాబ్ అనొక హైప్ నడిచింది. కానీ ఇప్పుడు ఆ సీన్ మారింది. ఇప్పుడదొక సెపరేట్ జాబ్లా కాకుండా ప్రతి ఏఐ ఇంజనీర్కు ఖచ్చితంగా ఉండాల్సిన ఒక కోర్ స్కిల్గా మారిపోయింది. అయితే ఈ చిట్టడవిలో దారి కనుక్కోవడానికి మనకొక మ్యాప్ కావాలి కదా. మన అదృష్టమేంటంటే శాండర్ షుల్హాఫ్ ఇంకా అతని టీం వేల కొద్దీ రీసెర్చ్ పేపర్లను చదివి ది ప్రాంప్ట్ రిపోర్ట్ అని ఒక అద్భుతమైన రీసోర్స్ తయారుచేశారు. ఇది మనకొక క్లియర్ పాత్ చూపిస్తుంది. ఈ రిపోర్ట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, టెక్నిక్స్ను అవి చేసే పనిని బట్టి కాకుండా అవి సమస్యను సాల్వ్ చేసే విధానాన్ని బట్టి ఆర్గనైజ్ చేశారన్నమాట. ఈ కొత్త అప్రోచ్ వల్ల డజన్ల కొద్దీ ఉన్న టెక్నిక్స్ను మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మ్యాప్ అయితే ఉంది. మరి ఇందులో ఏవి సరైన దారులు, ఏవి డెడ్ ఎండ్స్? ముందుగా చాలామంది వాడే ఒక టెక్నిక్ గురించి ఉన్న ఒక పెద్ద అపోహను తొలగించుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే, మోడల్కి నువ్వొక ఎక్స్పర్ట్లా యాక్ట్ చేయి అని చెప్తే దాని యాక్యురసీ పెరుగుతుందని. కానీ రీసెర్చ్ ఏం చెప్తోందంటే, లేటెస్ట్ మోడల్స్లో యాక్యురసీకి సంబంధించిన టాస్కుకు ఇలా చెప్పడం వల్ల పెద్దగా ఉపయోగం లేదట, అసలు ప్రభావమే ఉండకపోవచ్చు. అండ్ ఈ విషయం గురించి శాండర్ షుల్హాఫ్ ఏం చెప్పారంటే, రోల్ ప్రాంప్టింగ్ అనేది టెక్స్ట్ స్టైల్ మార్చడానికి, అంటే పైరెట్లాగా మాట్లాడు లాంటి వాటికి భలే పనిచేస్తుంది. కానీ యాక్యురసీ లేక రీజనింగ్ పెంచడానికి మాత్రం అది వర్కౌట్ అవ్వదన్నారు. సో క్లియర్ కదా? దీనికి క్వైట్ ఆపోజిట్ ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వటమన్నమాట. దీన్ని సరిగ్గా వాడితే మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. మనమిచ్చే ఎగ్జాంపుల్స్ ఆర్డర్ లాంటి చిన్న విషయాలు కూడా పర్ఫార్మెన్స్ను ఎంతలా మారుస్తాయంటే, కొన్నిసార్లు యాక్యురసీని 0 నుండి 90%కి తీసుకెళ్లగలవు. ఇక చైన్ ఆఫ్ థాట్ సంగతికొస్తే, ఇది ఇప్పటికీ చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. మోడల్స్ ఇంటర్నల్గా బాగానే ఆలోచిస్తున్నా వాటిని స్టెప్ బై స్టెప్ ఆలోచించు అని అడిగితే వాటి ప్రాసెస్ మనకు క్లియర్గా తెలుస్తుంది. దానివల్ల రిజల్ట్స్ ఇంకా నమ్మదగినవిగా ఉంటాయి. ఇప్పటిదాకా మంచి దాడుల గురించి చూశాం. ఇప్పుడు మ్యాప్లో ఉన్న కొన్ని ప్రమాదకరమైన ప్రాంతాల గురించి తెలుసుకుందాం. అవే సెక్యూరిటీ రిస్క్స్. సేఫ్ ఏఐ అప్లికేషన్స్ క్రియేట్ చెయ్యాలంటే ప్రాంప్ట్స్పై ఎలా దాడులు జరుగుతాయో అర్థం చేసుకోవడం చాలా అవసరం. అయితే ఇక్కడ ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ప్రాంప్ట్ ఇంజెక్షన్, జెయిల్ బ్రేకింగ్ అనే 2 పదాలను చాలామంది ఒకేలా వాడేస్తారు. కానీ అవి 2 వేర్వేరు దాడులను వివరిస్తాయి. ఒకటి డెవలపర్ ఇన్స్ట్రక్షన్స్ను మార్చేస్తే, ఇంకొకటి మోడల్ సేఫ్టీ పాలసీస్ను బ్రేక్ చేస్తుంది. హ్యాకేప్రాంప్ట్ లాంటి పోటీలు ఒకటి నిరూపించాయి. హ్యాకర్లు చాలా క్రియేటివ్. వాళ్ళు సేఫ్టీ ఫీచర్స్ను బైపాస్ చేయడానికి మోడల్ కాంటెక్స్ట్ విండో లిమిట్ లాంటి టెక్నికల్ బలహీనతలను కూడా వాడుకుంటున్నారు. సో మన మ్యాప్లో ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? గంటల తరబడి మాన్యువల్గా ప్రాంప్ట్స్ను మార్చడం కాదు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫ్యూచర్ అంతా ఆటోమేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఈ ఒక్క మాట మొత్తం మార్పును చెప్పేస్తుంది. డిఎస్పీవై లాంటి ఫ్రేమ్వర్క్స్ మనుషులు గంటల తరబడి కష్టపడి చేసే పనిని, అంటే ప్రాంప్ట్స్ను ఆప్టిమైజ్ చేయడాన్ని కొన్ని నిమిషాల్లోనే చేసి పెట్టగలవు. అది మనకంటే బెటర్గా. అంటే ప్రాంప్టింగ్ అనేది ఏదో చేత్తో రాసే కళలా కాకుండా ఒక పక్కా ఇంజనీరింగ్ డిసిప్లిన్గా మారుతోందన్నమాట. ఇక్కడ గోలేంటంటే పర్ఫెక్ట్ ప్రాంప్ట్ను రాయడం కాదు, బెస్ట్ ప్రాంప్ట్స్ను ఆటోమేటిక్గా కనుక్కునే సిస్టమ్స్ను బిల్డ్ చేయడం. ఇదంతా మనల్ని ఒక చివరి
చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నకు తీసుకొస్తోంది. ఒకవేళ ప్రాంప్ట్స్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయితే, మరి ఏఐ ఇంజనీర్కు ఉండాల్సిన కొత్త కోర్ స్కిల్ ఏంటి? అప్పుడు అసలైన నైపుణ్యం ప్రాబ్లమ్స్ను సరిగ్గా డిఫైన్ చేయడం, డేటాను స్ట్రక్చర్ చేయడం, ఇంకా ఆ ఆటోమేషన్ను గైడ్ చేసే సిస్టమ్స్ను డిజైన్ చేయడమే అవుతుంది.